హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో జూలో ఒక ప్రత్యేకత ఉందంట. అదేంటో మీకు తెలుసా? సో నాతో పాటు రండి, మీకు కూడా చూపించేస్తాను. అండ్ అది ఎప్పుడు అసలు ఇప్పటి వరకు లేదు అంట. సో మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక ఈ సమ్మర్లో ఈ జూకి విజిట్ చేయాల్సిందే. సో నేను వెళ్ళాను. సో దాని కాస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పేస్తే చూసే. ఎవరైనా పిల్లలు అలుగుతారు, వాళ్ళ నాన్న మా కూతురు మీద అలిగారు, ఏం కొనను మాట్లాడు. ఇది టికెట్ కౌంటరు. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు, అండ్ ఫారినర్స్ అయితే 200. ఇది సఫారీ ఉంది ఇక్కడ. ఇందిరా గాంధీ జువాజికల్ పార్క్ బ్యాటరీ వెహికల్ అవైలబుల్ హియర్. గంటకి 70 రూపాయలు పెద్దవాళ్ళకి, చిల్డ్రన్స్కి అయితే 50 రూపాయలు, ఫ్యామిలీ బుకింగ్ అయితే 700. అమ్మో, ఇది రూట్ మ్యాప్. స్టార్టింగ్ ఏదో ఉంది ఇక్కడ, చూద్దాం రండి. ఏముంది ఇక్కడ? అమ్మో, ముసలి ఉంది. క్రొకడైల్. ఇదే మనం ఎంట్రీ అవగానే వెళ్ళాల్సిన రూట్ ఇది. ఇది సఫారీ ఎక్కే వాళ్ళకి బుక్ చేసుకోవాలి. చూపించా కదా ఇందాక డీటెయిల్స్ అవన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ హైదరాబాద్లో, తర్వాత మళ్ళీ ఇంకో జూకి వచ్చానంటే ఇగో ఇదే వైజాగ్. పెళ్ళైన 6-7 సంవత్సరాలకి తీసుకొచ్చారు మా వారు. సో చూద్దాం లోపల. నాతో పాటు కూడా మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. ఏ జూలో లేనిది వైజాగ్ జూలో ఉన్నది ఏంటంటే ఇలాగ మన ఓన్ వెహికల్లో లోపల సఫారీ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అనమాట. మనం ఎక్కడున్నామని పాయింట్అవుట్ చేస్తూ ఎటు వెళ్తే ఏమొస్తుందో చూపించే రూట్ మ్యాప్. సో దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, అండ్ ఇక్కడ ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఇందులో మెయిన్గా పెద్ద చెరువు అనమాట ఇది. సో నెక్స్ట్ ఏంటనేది చూద్దాం, చూడండి. మా వారు కూడా పెద్దరికం పాటిస్తున్నారు. పదండి. ఇక్కడ స్నేక్స్ దన్నమాట మొత్తం. ఇది రిపటైల్స్ హౌస్ చూపిస్తాను, చూడండి. అదిగో కుందు చూడు, అదిగో పైథాన్. కొండలో పడుతుంది పైథాన్. సో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి బ్యాక్ సైడ్ నుంచి ఉంది, ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి ఉంది. మనకి టూ సైడ్స్ కూడా బస్ అవైలబిలిటీ ఉంది, అండ్ ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ అంటే కనుక మనకు బీచ్ రోడ్లో ఓపెన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అంటే కనుక మనకు మెయిన్ హైవే నుంచి ఉంటాయన్నమాట. ఒకవేళ మనం ఎటు నుంచి ఎంటర్ అయినా కూడా ఇంకో ఎండ్ వరకు వాక్ చేయాల్సింది. సో టోటల్ కవర్ చేయాలంటే పెద్ద నీటి ఏనుగు, ఇంగ్లీష్లో హిప్పోపోటమస్. వీటి కోసం ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టారో. ఈ నడవలేని వాళ్ళు ఇలాగ ఎవరు వెహికల్ వేసుకుని వాళ్ళు లోపలికి వచ్చి జూ అంతా చూసుకోవచ్చు. అక్కడంటే అక్కడ ఆగిపోయి జంతువులు చూసే కంటే అవి ఎక్కడున్నాయని ఎత్తుక్కునేసరికే సరిపోతుంది సగం టైము. అక్కడ బోర్డు చూసి ఆహా పలానా జంతువు ఇక్కడ ఉంటుందా అని అనుకోవడం తప్ప ఎక్కడుందో ఏంటో కనుక్కోవడమే. ఇక్కడ ఎలుగుబంటి ఉండేది, వాళ్ళు అక్కడ పని చేస్తున్నారని దాన్ని బోన్లో పెట్టారు తీసుకెళ్ళి. బ్లాక్ పెన్సిల్. కింద దిగుతుంది మెల్లగా. అమ్మో, అదిగో తిరుగుతుంది లోపల. ఇది వచ్చేసి టైగర్ అనమాట. ఆ లోపల ఎక్కడో ఉంది. సో మధ్యలో 2 చెట్ల మధ్యలో పడుకుంది. ముందు నేను వీడియో తీయక ముందు వరకు ముందుకే ఉంది. నేను వీడియో తీస్తానేసరికి వెనక్కి వెళ్ళిపోయింది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది పాపం.
ఇవి ఒక రకమైన జింకలనమాట. నాకైతే ఎగ్జాక్ట్ పేరు తెలీదు. బోర్డేమో అవతల సైడ్ ఉంది చూద్దామంటే. సో, ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందరికీ తెలుస్తుంది. ఇందులో నెక్స్ట్ పార్ట్ చిలకలనమాట. అసలు ఎన్ని రకాలున్నాయో వాటి అరుపులు, గోల అసలు వినాల్సిందే డైరెక్ట్‌గా. అండ్ ఇక్కడ గ్లాస్‌లో ఉండడం వల్ల క్లారిటీగా వీడియో రాలేదు. ఇదొక్కటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇందులో దగ్గరగా ఒక 15-20 రకాల చిలుకలున్నాయి ఇక్కడ. కలర్స్, డిఫరెంట్ షేప్స్, బాడీది అసలు ఎంత బాగున్నాయో డైరెక్ట్‌గా చూస్తేనే వాటిని ఆస్వాదించగలము. ఈ లోపల తీస్తూ ఉంటే లాస్ట్‌లో ఒక చిలుకలున్నాయి. ఎంత గోలో తెలుసా అంటే అసలు అబ్బో! చెప్పలేం. ఈ 4, 5 రకాల జంతువులు చూసేసరికే మా మాకు ఆకలేసింది. సో, అక్కడ ఏం లేకపోతే ఐస్ క్రీమ్ దొరికితే ఇగో ఇది వాళ్ళు చేసే పని. తర్వాతి ఐటెం వైట్ టైగర్. చూసారా? తెల్ల పులి అనమాట. ఇది కొంచెం ముందుకే ఉంది. దీన్ని చూసి అందరూ గోల అరుపులు. ఆల్రెడీ అక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడ శబ్దాలు చేయొద్దు, ఏవి విసరకూడదు అని. మన వాళ్ళు ఏంటంటే బాగా అతి మేధావులు కదా! ఏది చేయొద్దంటే అదే చేస్తాము. అందులో స్పెషలిస్టులు అనమాట మనం. సో, కుర్రాళ్ళు, పిల్లలు అందరూ గోల అరుపులు డిస్టర్బ్ చేయడానికి. వెళ్ళేటప్పుడు ఎంత ఎనర్జీగా వెళ్ళారో, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎంత నీరసంగా అడుగు పడట్లేదు ఒక్కొక్కరికి. ఇందాక వైట్ టైగర్ చూపించా కదా, ఇప్పుడు అది వాక్ చేస్తుంది. కూర్చున్నప్పుడే ఇలా గోల ఇంకా అది నడుస్తూ ఉంటే అబ్బబ్బా షేర్ గోల అరుపులు అనమాట. ఈ సినిమాలు వచ్చాక చాలా ప్రభావం పడిందండోయ్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇవి నక్కలు. ఇవి అరవడం ఏమో కానీ వాటిని చూసి వీళ్ళు అరవడమే ఎక్కువైపోయింది. దానికి చెట్టు కింద ఇలా చెక్కతోటి టేబుల్లా రెడీ చేశారు. ఎంత బాగుందో ఇలాగా. జూలో క్యాంటీన్ అంటే జూలో ఉన్న వాటితో చేస్తారని కాదు, జూలో మనం తినడానికి అనమాట. చూద్దాం లోపల ఎలా ఉందో. అమ్మో చాలా రష్గా ఉంది. సో, ఫైనల్‌గా క్యాంటీన్‌కి వెళ్ళడము, అక్కడ ఫుడ్ దొరకకపోవడము, రెస్ట్ చూసి వెనక్కి వచ్చేసామన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంటే మళ్ళీ పాము డైరెక్ట్‌గా కొంచెం దగ్గరకొచ్చింది. పడగెత్తి చూడడం అది అనమాట. ఇంక అందరూ నాగరాజ బుష్ అనుకుంటూ అరుస్తూ కూర్చున్నారు. సో, నేను మా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా దగ్గరగా చూసాము. చూసిన అన్ని యానిమల్స్ కూడా. మిగతావన్నీ ఎండ్ ఉండడము, కొంచెం రష్‌గా ఉండడం వల్ల మా పిల్లతోటి కొంచెం కోఆపరేట్ చేయలేదు. అందుకని వెనక్కి వెళ్ళిపోయాము. సో, 70% కవర్ చేసాము. 30% వదిలేసాము. బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్గా కవర్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ సమ్మర్లో బెస్ట్ ప్లేస్ చెట్ల కింద అలా కొంచెం చల్లగాలికి ఎంజాయ్ చేయాలంటే ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో, నచ్చితే లైక్ చేయండి.